అవును. మన పాపాల కొరకు, మన శాపాల కొరకు ఆ కల్వరి శిలువలో బలియాగమయ్యాడు. మనకి రావాల్సిన శిక్షనంతా ఆ యేసు స్వామి వారు భరిస్తూ ఆ శిలువ మోసుకుంటూ వెళ్ళి ఎన్నో కొరడాలతో కొడుతున్నారు. ఎన్నో దెబ్బలు శిలువ మీద మరణించినప్పుడు యేసుక్రీస్తు వారు 7 మాటలు చెప్పి ప్రాణాన్ని తండ్రికి అప్పగించారు. గానీ అంత గొప్ప త్యాగాన్ని మన కోసం చేసిన ఆ దేవుడు నిజంగా మనకు చిన్న దెబ్బ తగిలితేనే మనం తట్టుకోలేని ఈ శరీరాన్ని కానీ ఎన్ని కొరడాల దెబ్బలతో కొట్టాడు, ఎన్ని ఆహ్, అందుకని దేవుడు గొప్పవాడు. మన పాపాల కొరకు, మన శాపాల కొరకు ఆ కల్వరి శిలువలో బలియాగమైన రక్షణ దేవుడిని మనం అందరం నిజాన్ని తెలుసుకొని, నిజ రక్షకుడిని తెలుసుకొని, మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. అంత గొప్ప దేవుడు మన పక్షాన ఉండగా, ఈరోజు గుడ్ ఫ్రైడే